హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీగా ఎగ్ బిర్యానీని కేవలం 10-15 నిమిషాల్లోనే ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇలా మీరు లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ, లేదంటే లంచ్ బాక్స్ కోసం కానీ చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి ఈ టేస్టీ ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బాస్మతి రైస్ని వేసుకోండి. మీరు కావాలి అంటే బాస్మతి రైస్ ప్లేస్లో సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసి 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. బియ్యంని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వండి. తర్వాత స్టవ్ మీద గిన్నెతో నీళ్లు పెట్టుకొని ఇందులోకి ఒక 5 ఎగ్స్ని తీసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత ఇవి కొద్దిసేపు చల్లార్చుకున్నాక వీటిపైన తొక్కని తీసేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి ఒక 1/4 కప్పు నూనెను వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడికైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే నూనెలోకి మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారంని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి. ఎగ్స్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి 2 బిర్యానీ ఆకులు, ఒక 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక జావిత్రి, 4 లవంగాలు, 5-6 మిరియాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. మసాలాలను ఇలా కొద్దిసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కొద్దిసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బింది వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించండి. టొమాటో ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే టొమాటో ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి. టొమాటో ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. మనకి ఇలా టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి అన్నీ చక్కగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలను యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారంని వేసుకొని వీటన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ మసాలాలను ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా మసాలాలు వేగి ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకోండి. సారీ ఫ్రెండ్స్, చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళతో సహా వేసుకోవాలి. మనం ముందే మెజర్ చేసి వేసుకున్నాం కనుక నీళ్ళతో సహా వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా చక్కగా కలుపుకొని ఇందులోకి ఒకసారి రుచి చూసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించిందంటే సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనిపైన మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. క్విక్గా ఒక 10-15 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్లోకైనా, డిన్నర్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.
దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.